బాబు ప్రమూర్తి బాబు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాంటి వ్యక్తి కూడా అలాంటి అభిప్రాయ భావాలు కలిగిన వ్యక్తికి మనమంతా చేయితో అందిస్తే చేయి కలిపి దీనన్న గెలిపిస్తే మరొకరాని ఓ అమూల్యమైన వ్యక్తి అపురూపమైన వ్యక్తికి సాదర స్వాగతం. ఆయన గెలుపు కూడా అంతే స్వాగతం. నిజంగా మీరందరూ చూపిస్తున్నటువంటి ఈ చూసి పట్టుదల రాబోయే రోజుల్లో ఓటు రూపంలో చూపించాల్సి. అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ సార్ వారు కూడా రావాల్సి ఉన్నది. పరిసర సంఘంలో వెన్నుదన్నుగా ఉంటూ నేను సైతం నా కుల వ్యక్తి మా సంఘం ప్రధాన కార్యదర్శి కోదండ సత్యనారాయణ గారు కూడా దయచేసి అలాగే నేను పిలువగానే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చేసినటువంటి మా సంఘం నాయకులందరికీ కూడా సాదర స్వాగతం. అందులో భాగంగా మా రాయదుర్గం కాన్స్టిట్యూన్సీలో మేము పిలువగానే ఎన్ని పనులున్నా కూడా ఇక్కడికి చేసినటువంటి బళ్ళారి ఉంచగలను సప్తగిరి సత్యనారాయణ గారు ఉంచగలను అదొక చరిత్ర. ఉంచగలను ప్రపంచంలోనే అదొక చరిత్ర. ఆయన మరపురాని విధంగా అభివృద్ధి చేశారు. ఆయన కూడా రాయదుర్గం పరిస్థితుల తరఫున సాధారణ స్వాగతం మాండి. అలాగే బళ్ళారి జీకే ఫౌండేషన్ అధినేత మేము చిన్న విషయం చెప్పగానే నేనున్నాను నా వంతుగా సాయం చేయడానికి నాకు వీలు కల్పించండి అని మనకు విద్యుత్ పరికరాలు అమర్చిన శ్రీ విజయ్ గారిని కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా బలిష్టంగా పెద్దలు ఓంకారపు గారిని కూడా దయచేసి కాదు మా గుండెల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే కృషి వల్ల ఈ రోజు ఈ స్థానంలో మేము ఉండగలుగుతున్నాం. ఈ రోజు మరి పోటీ పెట్టున్నారా చేసిందిగా సభా అధ్యక్షులు వారి పర్మిషన్ లో మరి మేము కూడా ఈ సభను ఉద్దేశించిన మాకు మాట్లాడతామని ముందుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించే దిశగా ఎప్పుడో ముందున్న శ్రీకృష్ణదేవరాయల వారసులు బలిజ ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే 2014లో ఒక సెంటిమెంట్ బీసీలు దళితులు మైనార్టీలు ఎవరు కూడా ఒక సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఒక అభ్యర్థికి మద్దతు ప్రకటించడం అనేది ఆశామాషి కాదు. 2014లో రాయదుర్గంలో నేను వచ్చిన తర్వాత అభ్యర్థిగా నాకు మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ఏకైక సంఘం రాయదుర్గం బలిస్తుంది. నేను ఎప్పుడు మర్చిపోను. 2019లో చేయలే, ఎందుకు చేయలేదో తెలియదు. 50 లక్షలు ఇప్పించినానని చేయలేదా, లేకపోతే ఇంకా దగ్గరైనానని చేయలేదాము, కానీ మొత్తానికి చేయలే. మళ్ళా ఇప్పుడు 2024లో నా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నా గెలుపుకు ప్రతి బలిజ సోదరుడు సోదరిమని కృషి చేయాలని రెండోసారి ఏకగ్రీవ తీర్మానం చేసిన ఏకైక సంఘం రాయదుర్గం బలిజ. దానికి మీ అందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఒక సామాజిక సంఘం ఒక పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం చాలా అరుదు.
అట్లాంటి అరుదైన తీర్మానాన్ని మీరు చేశారు. ఖచ్చితంగా 2014లో మీ తీర్మానం నేపథ్యంలో నా గెలుపు సాధ్యమైంది. మళ్ళా ఇప్పుడు కూడా తీర్మానం చేశారు కాబట్టి నేను గెలుస్తాను, 50,000 నమ్మకం నాకు కలుగుతూ ఉంది. మీరు చూశారు, 5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు. ఒక అరాచకమైన పరిపాలన, ఒక విధ్వంసకర పరిపాలన, అవినీతి పరిపాలన, అసమర్థ పరిపాలన మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అంటే ఏ వర్గానికి న్యాయం చేయలేని పరిపాలన, ఏ వర్గాన్ని సంతోషపెట్టడం, సంతృప్తి పరచలేని ఒక చెత్త పరిపాలన జగన్మోహన్ రెడ్డి రూపంలో ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినాయి. 630 గ్యాస్ సిలిండర్లు 1100 రూపాయలు పెరిగింది. 80 రూపాయలు ఉండే మంచి నూనె 180 రూపాయలు అయింది. 9 సార్లు 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ప్రతి కుటుంబం పైన కూడా భారం పడతా ఉన్నాయి. మామూలుగా 5,000, 6,000కు కుటుంబం సరుకులన్నీ వచ్చి కరెంటు బిల్లు అన్నీ కూడా జరుపుకునేటివి. 3 పిల్లలు, 2 పిల్లలు, 2 దంపతులు ఉంటే. కానీ ఈరోజు 8,000, 10,000 అయినా సరిపోవడం లేదు. ఆదాయం ఏమో ఆ స్థాయిలో పెరగలేదు, ఖర్చులేమో విపరీతంగా పెరిగాయి. ఎవరిది లోపం? ఎక్కడుంది లోపం? 5 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెరగడానికి, సగటు కుటుంబం పైన ఇంత ఆర్థిక భారం మోపడానికి ఎవరు కారకులు అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిపాలన చేసే వ్యక్తి చెడ్డవాడైతే ప్రజలందరూ బాధపడాలి. పరిపాలన చేసే వ్యక్తి మంచి వ్యక్తి అయితే ఆ పరిపాలన ఫలితాలు అందరికీ అందుతాయి, అందరూ కూడా బాగుంటారు, బాగుపడతారు. అట్లాంటి ఒక మంచి పరిపాలన చేసే శక్తి, దమ్ము, ధైర్యం ఒక్క చంద్రబాబు నాయుడు గారికే ఉంది, వేరే వాళ్ళకు లేదు. ఆయనకు తెలుసు నిధులు ఎట్లా సమీకరించాలా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎట్లా ఖర్చు పెట్టాలనే దాంట్లో ఆయన చదువుకున్నదే ఎకనామిక్స్, MA ఎకనామిక్స్. దాంట్లో ఆరితేరినాడు. ఆర్థిక రంగంలో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి కూడా వేరే రకంగా ఆరితేరినాడు. ఎట్లా దోచుకోవాలా, ఎట్లా దాచుకోవాలా, వేలు లక్షల కోట్ల రూపాయల దోపిడీ ఎట్లా చేయాలనే దాంట్లో అతను PhD తీసుకున్నాడు. మరి ఎవరు ప్రజారంజకమైన పరిపాలన అందించే అవకాశం ఉంది అనేది మనం ఇప్పుడు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఇలాంటి సమయంలో మీరందరూ ఇక్కడ సమావేశమై నాకు సంపూర్ణమైన మద్దతు ప్రకటించడం అనేది నేను ఎప్పుడూ కూడా నా జన్మలో మీ మద్దతును మర్చిపోనని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా ఆనందపడతా ఉన్నాను నేను. ఇంతమంది అక్కా చెల్లెలు, ఇంతమంది అన్నదమ్ములందరూ వచ్చి మేము నీ ఎంట ఉంటాం, నీ కోసం పనిచేస్తాం, నీ గెలుపుకు కృషి చేస్తామని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం. మరి ఇలాంటి సందర్భంలో మీకందరికీ కూడా నేను ఒకటే మాట ఇస్తూ ఉన్నా. ఇందాక శివ చెప్పినట్లు ప్రభుత్వ నిబంధనలు ఉండేటివి. నియోజకవర్గ కేంద్రంలో కమ్యూనిటీ భవనం అంటే 25 లక్షల రూపాయల వరకు శాంక్షన్ చేయొచ్చు. అంటే 10 అయినా చేయొచ్చు, 20 అయినా చేయొచ్చు, 25 అయినా చేయొచ్చు. అప్పర్ లిమిట్ 25 లక్షలు. కానీ మాకు ఇంత పెద్ద స్థలం ఉంది, అది కూడా ఒక కుటుంబము డొనేట్ చేసింది దీన్ని. ఇక్కడ మేము కమ్యూనిటీ హాలు, కళ్యాణ మండపం కట్టుకోవాలనుకుంటా ఉన్నాము. కాబట్టి మీరు 25 లక్షలు ఇస్తే సరిపోదు, 50 లక్షలు ఇవ్వాలంటే నిబంధనలను తోసిరాజను మీకు 25 లక్షలు ఇవ్వాల్సిన చోట 50 లక్షలు ఇప్పించిన వ్యక్తి నేను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకున్న చనువు కావచ్చు, ఆయన నా పట్ల చూపే ప్రేమాభిమానాలు కావచ్చు, ప్రభుత్వ నిబంధనలు అంగీకరించకపోయినా 50 లక్షల రూపాయల డబ్బులు మీకు ఇప్పించా, శాంక్షన్ చేశా, విడుదల కూడా అయ్యాయి. మళ్ళా 50 లక్షలు నేనే రెండోసారి ఎమ్మెల్యే అయి మన తెలుగుదేశం ప్రభుత్వమే కొనసాగి ఉంటే బ్రహ్మాండమైన, ఇందాక మన
గారు చెప్పినట్లు పైన కూడా పైన కళ్యాణ మండపం, కింద డైనింగ్ హాల్, ఒక 8 రూములు ఉండేదానికి, తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూము, బ్రహ్మాండమైన కళ్యాణ మండపం అయ్యేదే కాదా? మీ దురదృష్టమో, రాయదుర్గం దురదృష్టమో, రాష్ట్ర ప్రజల దురదృష్టమో, ఇక్కడ నేను గెలవలే, అధికారం రాలేదు, దానివల్ల ఒక్క రూపాయి కూడా 5 సంవత్సరాల కాలంలో. మొన్న ఈ మధ్య ఒకసారి మన వాళ్ళందరూ తాపత్రయపడతారని నేను ఒకటే చెప్పాను, నేను 50 లక్షలు ఇప్పించా, మళ్ళా వచ్చి మళ్ళా ఇంకో 50 లక్షలు ఇప్పించి నేనే రిబ్బన్ కటింగ్ చేయలేదు తప్ప మీకు వేరే వాళ్ళు సహాయం చేయలేదు. మీరు మర్చిపోండి, ఆ బాధ్యత నా మీద పెట్టండి, నేను పూర్తి చేసి నేనే ప్రారంభం కూడా చేస్తా అని చెప్పా వాళ్ళకి అప్పట్లో. అంటే ఒక మనిషికి 10 మందికి సహాయం చేయాలనే తపన ఉంటే, 10 మంది తనను మంచిగా అనుకోవాలనే తాపత్రయం ఉంటే నిరంతరము అభివృద్ధి చేసేదానికి అవకాశం వస్తుంది. నాకు అధికారంలో ఉన్న పలుకుబడి కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలు ఎక్కువగా ఉండడం వల్ల కానీ, ఎవరు ఊహించినంతగా, ఎవరు చేయలేనంతగా 2014-19 మధ్యకాలంలో రాయదుర్గాన్ని అభివృద్ధి చేశారు. 4,500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. కొన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి, కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయాయి. మీకు తెలుసు, రాయదుర్గం పట్టణానికి సంబంధించి 50 ఏళ్లకు సరిపడా, భవిష్యత్తులో 50 ఏళ్ల తర్వాత కూడా ఏ అవసరము రానంత మౌలిక సదుపాయాలు కల్పించాలని నేను పనులు ప్రారంభం చేశాను. రాయదుర్గం నుంచి అనంతపురం పోవాలంటే 2 గంటలు పట్టేది, రాయదుర్గం నుంచి బళ్ళారి పోవాలంటే 2 గంటలు పట్టేది. నేను ఎమ్మెల్యే అయినప్పుడు అన్ని రోడ్లు బాగు చేశా. రాయదుర్గానికి నేషనల్ హైవే తీసుకొచ్చా. నేషనల్ హైవే ఢిల్లీ వాళ్ళు కూడా ఒప్పుకోలే. పక్కనే బళ్ళారి, ఉరవకొండ, అనంతపురం జాతీయ రహదారి ఉంది. 50 కిలోమీటర్ల మధ్యలో ఇంకో జాతీయ రహదారి ఇవ్వడం సాధ్యం కాదు, నిబంధనలు ఒప్పుకోవంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి, నా కళ సార్, అత్యంత మారుమూల ఉండే ప్రాంతం రాయదుర్గం, అట్లాంటి దాన్ని జాతీయ రహదారుల పథకంలో ఇంక్లూడ్ చేస్తే చాలా గర్వకారణంగా ఉంటుంది అంటే ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని అప్పట్లో గడ్కరీ గారితో మాట్లాడి శాంక్షన్ చేయించారు. 500 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చి అనంతపురం వరకు జాతీయ రహదారిని నిర్మించారు. ఇవన్నీ ఆశామాసి ఎవరో మామూలు ఎమ్మెల్యే, మెట్టుగోన్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే అయితే ఇట్లాంటి ఊహ కూడా అందం. అతను ఇట్లా చెయ్యొచ్చని కూడా తెలియదు. నవ్వు వచ్చింది. మొన్న నామినేషన్ వేసినాక బీటీపీకి నీళ్లు తెస్తారంటే ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. నీళ్లు క్యూసెక్లకు టీఎంసీలకి తేడా తెలియని వ్యక్తి, ఏ నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ వాడతాయో తెలియని వ్యక్తి, నేను కూడా బీటీపీకి నీళ్లు తెస్తానంటే మాటలు చెప్తా ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. మన 5 ఏళ్ళు అతను 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే అయినాడు. ఎందుకు ఇట్లాంటి ఆలోచన కూడా చేయలేదు కదా ఎవరు? నేను రాయదుర్గం వచ్చేంత వరకు రాయదుర్గం లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చని సంకల్పం చేసింది నేను, ఆలోచన చేసింది నేను, చంద్రబాబు నాయుడు గారితో ప్రకటన చేయించింది కూడా నేను. నేనే 2వ ఎమ్మెల్యే అయితే ఈ పాటికి 80% పనులు పూర్తయ్యేవి. భైరవాదిప్ప ప్రాజెక్టు కృష్ణా నీటితో కలకల్లాడేది. గుంతకల్లు రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యేటివి. హెచ్ఎల్సి కాలువ బాగుపడేది. మాల్యము ఆవుదక్క బ్రాంచ్ కాలువ పనులు ప్రారంభమయ్యేటివి. ఇవన్నీ వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. ఒక కాలువ శ్రీనివాసం మాత్రమే చేయగలరు. ఆ దమ్ము, ఆ సామర్థ్యము నాకు మాత్రమే ఉన్నాయని గర్వంగా చెప్పుకోగలరు. ఎందుకంటే ఏ నీళ్ళు ఎక్కడ పడతాయో తెలుసు, ఏ అధికారిని ఎట్లా కన్విన్స్ చేయాలో తెలుసు, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ రకంగా నిధులు తీసుకురావచ్చో తెలుసు, ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో తెలుసు. కాబట్టి ప్రభుత్వంలో పలుకుబడి ఉంది. నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నాకు అత్యంత చనువు ఉంది. కాబట్టి ఏ కార్యక్రమాన్నైనా అతి సునాయాసంగా సాధించుకొని తీసుకురాగల సామర్థ్యం ఉంది. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేయగలిగిన, ఇన్ని పనులు చేయగలిగిన, మళ్ళా మీకందరికీ ఒకటే మాట ఇస్తా ఉంటాను, నన్ను నమ్మి నాకు ఓట్లు వేయండి.
ఒక్కరోజు ఒక్క ఓటు మీరు నాకు సాయం చేస్తే 5 ఏళ్ళు మీ పాలేరులాగా పనిచేసి మీ కష్టంలో మీ సుఖంలో పాల్గొని ఖచ్చితంగా మీ అందరికీ తోడుగా ఉంటా. బ్రహ్మాండమైన రాయదుర్గాన్ని మనం చూసేదానికి అవకాశం ఉంటుంది. పేదరికం లేని రాయదుర్గం, వెనుకబాటుతనం లేని రాయదుర్గం, సస్యశ్యామలము సంపదకు నిలయమైన రాయదుర్గాన్ని నిర్మించే బాధ్యతను నేను తీసుకుంటా. ఓటేసే పని మాత్రం మీరు చేయాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇందాక మా భారతమ్మ చెప్పింది, మేమందరం వెనక మేమే, ముందు మేమే, కుడి మేమే, ఎడమ మేమే. అదైతే వాస్తవం. ఎప్పుడు కూడా నాకు తోడుగా ఉన్నారు. నాకు కష్టం వచ్చినా, నా కుటుంబం ఫంక్షన్ అయినా, లేదా నాకు రాజకీయ కార్యక్రమం అయినా, ఏ దాంట్లోనైనా నాకు, నా కుటుంబానికి, నా రాజకీయానికి తోడుగా ఉన్న బలియ సోదరులకు, సోదరీమణులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. కళ్యాణ మండపాన్ని పూర్తి చేయడంతో పాటు అదే కళ్ళలో కూడా నేను స్థలం ఇచ్చా. ఈ గవర్నమెంట్లో కొన్ని లీగల్ లిటిగేషన్స్ వచ్చినట్లు నా దృష్టికి వచ్చింది. మళ్ళీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ కోర్టు కేసు అంతా కూడా విత్డ్రా చేయించి ఆ స్థలము వాళ్ళకి అనేకళ్ళు బలి సంఘం నాయకులకు అప్పచెప్పే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీ అందరికీ మాతో మద్దతు తెలపడానికి శ్రీనివాస్ గారికి ఈ కుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కారణం ఆయన గత ప్రభుత్వంలో హౌసింగ్ డైరెక్టర్ గా పనిచేశాడు. వాళ్ళు శ్రీనివాసులు కిల్లూరి శ్రీనివాసులు గారి మరి సంఘానికి అత్యంత ఆప్తులు జగత్ కృష్ణ గారిని కూడా ఆత్మీయ స్వాగతం. నిజంగా రామూర్తి గారు వారిని కూడా చాలా మరి అన్నా. అలాగే మార్తి గారు ప్లీజ్ ముందుకు రండి. మార్తి అలాగే దయచేసి పెద్దలు సన్మాన కార్యక్రమం ఉంటుంది. నిజంగా కార్యక్రమంలో ఉన్న పరిస్థితిలో వేరే ఆలోచన మరి కూర్చోవాలి. మీద మా ఆత్మీయ అమ్మగారికి సన్మానం అలాగే సంఘం తరఫున ఆత్మీయులు పెద్దలు కావాల్సిన గారిని సన్మానించాల్సిందిగా గౌరవ దయచేసి స్థలం పంచుకుని నూరుకోవద్దు. బీజేపీ తరఫున రాణి గారు అనేక తరఫున సన్మాన కార్యక్రమం జనసేన పార్టీ తరఫున కేశవ్ గారు ఆత్మీయ అన్నగారికి ఆయన మాకు దయచేసి కిందికి కాల్సిందిగా కోరుతున్నాం. ఆయన విజయానికి పడుతున్న తప్పన మనమంతా ఇక్కడ గుర్తుంచుకోవాలి. వారు పెద్దలు కాలుష్యం గారికి సన్మాన కార్యక్రమం నిజంగా అద్భుతం, ఆనందం, వెలకట్టలేనిది. చేసిన వాళ్ళకి బాణపల్లి సన్మాన కార్యక్రమం